అందరికీ నమస్తే. నా చేతి రుచులు మన పుణ్యక్షేత్రం మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. మంత్రాలయం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డును ఉన్న పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది ప్రముఖ వైష్ణవ సాధువు శ్రీ రాఘవేంద్ర స్వామి సజీవ బృందావనం ఉన్న చోటు. రాఘవేంద్ర స్వామి వారు భౌతికంగా మరణించలేదు. 1671 సంవత్సరంలో శ్రావణ బహుళ ద్వితీయ రోజున ఆయన స్వయంగా తన చేతులతో నిర్మించుకున్న బృందావనంలోకి సజీవంగా అంటే ప్రాణాలతో ఉండగానే ప్రవేశించారు. 700 సంవత్సరాల పాటు అదృశ్య రూపంలో జీవించి ఉండి తనను నమ్ముకున్న భక్తులను అనుగ్రహిస్తూ ఉంటానని మాటిచ్చారు. మంచాల గ్రామం. పూర్వం ఈ ప్రాంతాన్ని మంచాల అని పిలిచేవారు. ఇక్కడ ద్వాపర యుగంలో ప్రహ్లాదుడు యజ్ఞం చేశాడని, అందుకే ఈ భూమి ఎంతో పవిత్రమైనదని గ్రహించి రాఘవేంద్ర స్వామి ఈ స్థలాన్ని బృందావనం కోసం ఎంచుకున్నారు. ఆ తర్వాత ఇది మంత్రాలయంగా మారింది. రాఘవేంద్ర స్వామి కొలువైన ముఖ్యమైన బృందావనం ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. దీన్ని నిత్యం తులసి దళాల్లో పూలతో పూజిస్తారు. భక్తులు మొదట తుంగభద్ర నదిలో స్నానం చేసి ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తారు. మంచాలమ్మ దేవత. మంత్రాలయం గ్రామానికి గ్రామదేవత మంచాలమ్మ. రాఘవేంద్ర స్వామిని దర్శించుకునే ముందు ఈ మంచాలమ్మతను దర్శించుకోవడం ఇక్కడ సంప్రదాయం. మేము కూడా అలాగే చేసామండి. ఫస్ట్ మంత్రాలయం అంటే రాఘవేంద్ర స్వామిని మనం దర్శించుకునే ముందే పక్కనే అదే ప్రాంగణంలోనే పక్కనే ఉంటుంది. రాఘవేంద్ర స్వామి పక్కనే మంచాలమ్మ దేవత కూడా ఉంటుంది. మనకి ఎలా కనిపిస్తుంది అంటే అమ్మవారిలాగా కనిపిస్తారు. గడప దాటి అంటే కంచు గడప అంటారు కదా, ఆ గడప దాటి లోపలికి వెళ్ళనేరు. బయట దర్శనం చేసుకొని మన అటు నుంచే అంటే బాగా క్లియర్గా కనిపిస్తుంది. మనము ఫోన్లో ఫోటో కొట్టుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు, మన చాయిస్. అలాగే దర్శనం అయిపోయిన తర్వాత మనం లోపలికి కూడా వెళ్ళచ్చు. ఆ ప్రాంగణంలో మనము లోపల మాత్రం వెళ్ళేటప్పుడు ఎవరైనా కానీ ప్యాంట్ కింద వేసుకొని పైన షర్ట్, ప్యాంట్ అంటే జీన్స్ ప్యాంట్ వేసుకోకూడదు, కానీ వేసుకుంటే ఓకే పర్వాలేదు, ఇప్పుడు అనుమతిస్తున్నారు. నిజం చెప్పాలంటే మన ప్రత్యేక పూజలు చేయించినప్పుడు మాత్రము పంచ పైన టవాలు, ఆడవాళ్ళు అయితే శారీ కట్టుకొని ప్రత్యేక పూజలు చేసుకోవాలి, లేకపోతే అనుమతించారు వాళ్ళు. మామూలు దర్శనం మాత్రము పైన షర్ట్ మగవాళ్ళకి షర్టు ప్లస్ బన్నీని కూడా తీసేయమని చెప్తాను, నడుము కట్టుకోవాలి. దర్శనం అయిపోయిన వెంటనే మనం బయటకు వచ్చిన వెంటనే వేసేసుకోవచ్చు. అలాగే ఆడవాళ్ళు మాత్రము జీన్స్ ప్యాంట్లు, స్లీవ్లెస్ ఇలాంటివి వేసుకోకూడదు. లంగా ఓని, శారీ, చుడిదార్ వేసుకోవచ్చు దర్శనానికి. ఆ దర్శనం చేసుకున్న వెంటనే ఆపోజిట్లో సందులాగా ఉంటుంది, అంటే ఓపెన్గా కొంచెం బయట వెళ్ళినట్టుగా చూపిస్తుంది అనమాట. అక్కడ ఎవరిని అడిగినా కానీ అక్కడ ఆ బ్యాక్ సైడే మనకి తీర్థ ప్రసాదాలు అంటే తీర్థము ప్లస్ అక్షింతలు ఇస్తారు. మనం వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర నుంచి కానీ పక్కన కానీ మనం చిన్న కవర్ తీసుకొని అక్షింత దాంట్లోకి వేసుకొని అప్పుడప్పుడు కూడా మనం అక్షింతలు మనం శిరస్సు మీద మనకి మనమే వేసుకుంటే చాలా మంచిది. అది ఒకటి. అక్కడ అటు నుంచి మనం బయటకు వచ్చేసి ఇక్కడ మనకి ప్రసాదాలు అమ్ముతూ ఉంటారు. ఆ ప్రసాదాలు కూడా మనం తీసుకోవాలి. తీసుకుంటే మంచిది. తీసుకుంటాం కదా మన లడ్డూలు ఎట్లాగనో ఇక్కడ రవ్వతో చేసిన ప్రసాదాలు ఉంటాయన్నమాట. ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళడమే బెటర్. మీకు ప్రసాదాలు ఎక్కువ కావాలి అంటే ఒక మనిషికి 2 ప్యాకెట్స్ ఇస్తారు. 30 రూపాయలు ఒక ప్యాకెట్. చేను తీసుకెళ్ళాలి, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, తెలుసుంటే ఓకే అండి. ఒక మనిషికి 2 ప్యాకెట్స్ ఇస్తారు. ఒక కవర్లో 4 ఉంటాయి అన్నమాట, 4 పీసెస్ ఉంటాయి. అలాగే అక్కడ మనం తీసేసుకున్నాక లోపల వెనకల సైడ్ కొంచెం ముందుకు వెళ్తే మనకి అన్నదానం ఎవరు అడిగినా కానీ చెప్తారు అన్నదాన ప్రసాదం ఎక్కడంటే అని. ఆడికి వెళ్తే మనకి అన్నము, రైస్, సాంబారు, పెరుగన్నం ఈ 3 ఇస్తారు. కానీ వేస్ట్ చేయకోకుండా తినండి. మనం వేస్ట్ చేస్తే మన వెనకలో వచ్చేవాళ్ళు తినలేరు, ఎక్కువ సేపు పెట్టారనమాట. ప్రసాదం అనేది అయిపోతే క్లోజ్ చేసేస్తారు. మనకి పిడికిడి అన్నం తిన్న ప్రసాదం తిన్నా మనకి సంతృప్తి కదా. మన వెనక ఉండే వాళ్ళు కూడా తింటే కూడా ఇంకా మంచిదేగా మనకి. సో వేస్ట్ చేయకుండా మీకు ఎంత కావాలో అంత పెట్టించుకొని తినండి. నీళ్ళు అక్కడ బాగుండవు, తాగే నీళ్ళు అక్కడ అన్నదానంలో. మీరు బయట బాటిల్ తీసుకొని వెళ్ళి తాగొచ్చు. పైన బెంచ్ల మీద ఏమి ఉండదు, కింద కూర్చొని తినాలి, సంతృప్తిగా తినచ్చు.
ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు. రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోగానే ఆంజనేయ స్వామి ఉంటారు. రాఘవేంద్ర స్వామి నిజంగా కూర్చొని చూస్తున్నట్టే ఉంటుంది మన భక్తులందరినీ. చాలా బాగుంటుంది లోపల గర్భగుడిలో అయితే ఫోన్ అలో లేదు. ఫోన్ పెట్టేసుకోవాలి, అంటే హ్యాండ్ బ్యాగ్లో కానీ జేబులో కానీ పెట్టుకోవచ్చు. దర్శన వేళలు వచ్చి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు ఉంటుంది ఓపెనింగ్. మళ్ళాక 4 నుంచి నైట్ 9 వరకు ఓపెనింగ్ ఉంటుంది అంతే. గురువారం బాగా చూసారా, అన్నము సాంబార్ వేస్తారు, తర్వాత కర్డ్ రైస్ ఉంటుంది. ఓకే, శ్రీ రాఘవేంద్ర నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై అండ్ టేక్ కేర్.